గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రాలతో బాక్స్ ఆఫీస్ వద్ద దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈసారి దసరా సంక్రాంతి టార్గెట్ గా దూసుకుపోతున్నారు బాలయ్య. ప్రస్తుతం ఆయన మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 111వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వీరసింహారెడ్డి కాంబో రిపీట్ అవ్వడంతో NBK 111 పై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత వైవిధ్యమైన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బాలయ్య. అందులో వివేక్ ఆత్రేయతో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ఒక విభిన్నమైన కథాంశంతో 2 భాగాలుగా నిర్మించనున్నారు. బాలయ్య కెరియర్ లో ఇది ఒక విభిన్నమైన ప్రయోగంగా నిలవనుందని టాక్. ఇక నాంది చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల చెప్పిన ఒక పవర్ఫుల్ కాప్ డ్రామాకు కూడా బాలయ్య ఫిదా అయ్యారు. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. జూన్ లో షూటింగ్ మొదలుపెట్టి ఒకవైపు గోపీచంద్ మలినేని సినిమాను పూర్తి చేస్తూనే మరోవైపు విజయ్ సినిమా షూటింగ్ లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారట బాలయ్య. అతి త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఏదేమైనా ఈ ఏడాది దసరా, వచ్చే ఏడాది సంక్రాంతికి బాలయ్య బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం గ్యారంటీ.